ఏప్రిల్ నెల పెన్షన్ల గురించి కొన్ని కొత్త మార్పులు, కొత్త లిస్ట్, వెరిఫికేషన్ విషయాలు ఇప్పుడు చాలా చోట్ల మాట్లాడుకుంటున్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ సమాచారం ఇంకా చాలామంది చేరుతుంది. మన గ్రామాల్లో, మన వీధిలో ఉన్న పెద్దలకు కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో కొన్ని చోట్ల పెన్షన్ బెనిఫిషరీల కొత్త వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంటింటికి వచ్చి వివరాలు చెక్ చేస్తున్నారు. ఇంటి పరిస్థితి, ఆదాయం, కుటుంబ సభ్యులు, బ్యాంక్ ఖాతా ఇవన్నీ చెక్ చేస్తున్నారు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, పెన్షన్ ఆగిపోతుందా అని. అందరికీ ఆగిపోదు, కానీ అర్హత లేని వాళ్ళు ఉంటే వాళ్ళను తీసేసే అవకాశం ఉంది. కొత్త అర్హులను కూడా జోడించే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే, కొత్త పెన్షన్ లిస్ట్ తయారు చేస్తున్నారని చాలా చోట్ల చెప్తున్నారు. ముందు అప్లై చేసి పెన్షన్ రాని వాళ్ళు ఒకసారి సచివాలయంలో లేదా మీ సేవలో స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. ఏప్రిల్ నెలలో కొత్తగా కొన్ని పేర్లు జోడించే అవకాశం ఉందని ప్రజల్లో మాట వినిపిస్తుంది. పెన్షన్ మొత్తం గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే పెంచుతారా లేదా ఎన్నికల ముందు పెంచుతారా అనే చర్చ జరుగుతుంది. కొంతమంది మాత్రం త్వరలో పెంపు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇది అధికారికంగా ప్రకటిస్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏప్రిల్ నెల పెన్షన్ తీసుకునే వాళ్ళు తప్పకుండా ఈ విషయాలు చెక్ చేయాలి. ఆధార్ బ్యాంక్ లింక్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ పనిచేస్తూ ఉండాలి. ఇటీవల ఖాతా మార్చిన వాళ్ళు తప్పకుండా అప్డేట్ చేయాలి, లేకపోతే డబ్బులు తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో అయితే పెన్షన్ వచ్చిన రోజే మందులు, బియ్యం, కూరగాయలు కొనుగోలు చేస్తారు. కాబట్టి ఒకరోజు ఆలస్యమైన వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. అందుకే ముందుగానే స్టేటస్ తెలుసుకోవడం మంచిది. కొత్తగా అప్లై చేయాలనుకునే వాళ్ళు ఏమి చేయాలి అంటే, గ్రామ సచివాలయం లేదా మీ సేవ కేంద్రానికి వెళ్ళాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఫోటో తీసుకెళ్ళాలి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు. అప్రూవ్ అయితే లిస్ట్లో పేరు వస్తుంది. ఇప్పుడు నా సలహా ఏమిటంటే, చాలామంది ఒకసారి అప్లై చేసి తర్వాత పట్టించుకోరు. అలా చేయకండి. ప్రతి నెల ఒకసారి సచివాలయంలో అడగండి. మీ పేరు లిస్ట్లో ఉందా లేదో చెక్ చేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. కొంతమంది మధ్యలో డబ్బులు తీసుకుని పెన్షన్ వేయిస్తామని చెప్తున్నారు. అలాంటి వాళ్లను అసలు నమ్మకండి. పెన్షన్ కోసం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ పథకం. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఇంటి దగ్గరికి వాలంటీర్ రాకపోతే పెన్షన్ రాలేదని అనుకుంటారు. ముందుగా సచివాలయంలో స్టేటస్ చెక్ చేయాలి. కొన్నిసార్లు డబ్బులు ఖాతాలో పడిపోయి ఉంటాయి. ఫైనల్గా చెప్పాలంటే, ఏప్రిల్ నెలలో పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్, కొత్త లిస్ట్, కొత్త అర్హుల జోడింపు, ఇలా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తప్పకుండా స్టేటస్ చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్లు సరిగా ఉంచుకోవాలి. వాలంటీర్ లేదా సచివాలయంలో ఒకసారి అడగాలి. ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మీ గ్రామంలో ఉన్న పెద్దలకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది.